S4 వీక్షకులందరికీ నా శుభాభినందనలు. నా పేరు ముంగా జయరాజు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని. చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. పరిపాలన, నేను మాత్రం ఒకే చిన్ని ప్రశ్న వేస్తున్నాను. పరిపాలించే వాళ్ళకు మనం ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, ఏది చెప్పాం, ఏం చేస్తున్నాం. ఫస్ట్ మనం చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది ఏది చెప్పట్లేదు. ఉదాహరణ, కరెంటు ₹2.49 ఆ రోజున గగ్గోలు పెట్టావే యూనిట్కి. అమ్మో అన్యాయం, అమ్మో అక్రమం, అమ్మో అసలు దోచేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. మాట్లాడితే 40 ఇయర్స్ 50 ఇయర్స్ మీకు తెలుసు. మరి వాళ్ళు మీరు చేసేది ఏమిటి? మీరు చేసేది ₹2.60 ఎలా కమిట్ అయ్యారు? ఎలా 25 సంవత్సరాలు? చాలా దారుణం కదా. డైరెక్ట్గా అంటే మీరు అనుకుంటున్నారు చంద్రబాబు గారు, నేను అనుభవజ్ఞుణ్ణి, నేను ఏది చెప్పినా చెల్లుతుంది, నేను ఏది చెప్పినా అది కరెక్టు అనే మీమాంసలు మీరు ఉండొచ్చు. కానీ ఒకటి సార్, ప్రజలు వెర్రివాళ్ళుగా, ప్రజలు తెలివి తక్కువ వాళ్ళుగా, ప్రజలు ఏమీ తెలియని వాళ్ళుగా మీరు భావిస్తే అంతకు మించిన నిజమైన వేరేతనం ఏదీ లేదు సార్. ఎందుకంటే ఒక పదం పెట్టగలనా కానీ కొద్దిగా మీరు, ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్నారు. మీలాగా మీ పార్టీ వాళ్ళలాగా నేను రకరకాల భాష ప్రయోగించలేను. నీ అమ్మ మొగుడు సొమ్మ అని అన్నారు, మీరు గుర్తుందా సార్? కానీ నేను ఆ పదం అనదలుచుకోలేదు సార్. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గౌరవనీయులు మీరు. నెక్స్ట్, విశ్వసుందరి, విశ్వనగరాన్ని కడతానన్నారు, ఏదో అమరావతిలో. ఆహా అయ్యా, సింహాచలంలో గోడ పర్ఫెక్ట్ కట్టలేకపోయాం మనం. జగమెరిగిన సత్యం. విశ్వనగరం అంటే ఏంటి? 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనది ఒక రాష్ట్రం, రాష్ట్రానికి ఒక రాజధాని. విశ్వనగరం ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఒక్కచోటే మీరు అలా పెడితే మళ్ళీ పునరావృతం అవుతుంది కదా, హైదరాబాద్ కథ పునరావృతం అవుతుంది కదా. మీరు ఆలోచించండి. అయినా వీళ్ళకి బుర్ర ఎక్కడుందలే, వీళ్ళకి ఆలోచన ఎక్కడుందలే, నేను చేసిందే చేసేద్దామని అంటారు, మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది సార్. ఇక మరొక విషయానికి వస్తున్నాను. ఆహా ఏం చెప్పారండి. బస్సు ఎక్కిన తర్వాత ఎవరైనా టికెట్ అడిగితే ఏం మాట్లాడద్దు, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోండి. ఎవరిచ్చారు? మా చంద్రన్న బస్సు, మా చంద్రన్న. సార్ నవ్వాలో, నవ్వించాలో, మరి లేకుంటే ఇంకొకటి కూడా అర్థం రావట్లే. అందుకని అయ్యా ఫ్రీ బస్సు ఇస్తారా? అసలు మీరు ఫ్రీ అన్నది, మీరు ఇస్తామన్నది ఏ రోజున ఇచ్చారు? ఒక్కసారి నిరుద్యోగ భృతి 2015కి వెళదాం, ఇప్పుడు అట్లా దాద్దాం. 2015 ఎలక్షన్ 4 నెలలు ఉంటుంది, స్టార్ట్ చేశారు. రైతు భరోసా ఏదో ఇస్తానన్నారు, ఇంకా 4 కిస్తీలు వారీగా. ఆ కిస్తీలు అనేది కూడా మీదే. కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ ఎలా పెట్టారో పర్మనెంట్ కాకుండా తమర హయాంలో అన్నీ ఎలా ఏ విధంగా కట్ చేయొచ్చు, ఎలా ఏ విధంగా డిలే చేయొచ్చు అనేది మీకు పెన్నుతో పెట్టి విద్య సార్. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయం. అయ్యా మీరు అనుభవజ్ఞులు, మేము కాదనలేము. ఇంత క్రితమే 3 సార్లు చేసి ఉన్నారు, అసలే కాదనలేము. ఇది 4వ సారి. వయసు రీత్యా అనుభవం, జగమెరిగిన సత్యం. ఎలా పరిపాలిస్తున్నారనేది ఆయన గారికి తెలుసు, పాలితులైన మనకు తెలుసు. ఎన్ని చేస్తాను అని ఎన్ని చేశారు, ఏమి చేస్తాను అని ఏం చేశారు మీకు తెలుసు. ఉదాహరణకు కొన్ని తీసుకొస్తాను. అయ్యా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంతెందుకు? మీరు చెప్పిన సూపర్ 6, నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500. అయ్యా ఓహో ఇచ్చారు కదా, ఇచ్చేశారు, ఇస్తారు. అవి దాచుకోలేక మాకు అసలు ఇనప బాక్సులు లేకుంటే ఐరన్ బిరువాలు చాటలేదని రకరకాలుగా సామాన్యులే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇస్తారయ్యా. అంతేకాదు 50 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి పెన్షను, ప్రతి ఒక్కరికి. ఎక్కడ ఎలా? అదేంటంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు నాకు
ఈ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. అయ్యా అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీకు అన్నీ తెలుసు. 14.5 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈ సైకో సీఎం గాడు. ఆ పదాలు, ఆ పదజాలం అయ్యా మరి మీకు ఎలా వస్తాయో ఏమిటో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ మా నాయకుడు ఆ పెద్ద మనిషి లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే పదజాలం. అయ్యా 14.5 లక్షల కోట్ల అసెంబ్లీ నాయకుడు మీరే, అసెంబ్లీ సాక్షిగా 9 లక్షలు, 7.5 లక్షలు, చివరికి ఎంత అయ్యా 3.5 లక్షల కోట్లు అప్పు ఆయన హయాములు. ఇప్పుడు ఇంకా 12 సంవత్సరాలు కూడా 12 నెలలు కూడా పూర్తి అవ్వలే. తమరి హయాములు ఎంత అయింది మీరు చెప్పండి? 1,50,000 కోట్లు. మిగతాది ఎలా? మీరేమంటున్నారు? అన్నీ ఇవ్వాలనే ఉంది, కానీ గల్లాపెట్టు చూస్తే భయమేస్తుంది. ఎందుకు సార్? ఇంకొక ప్రశ్న అయినా సార్, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. అది బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఎవరైనా, బీఎస్పీ అయినా, ప్రతిదీ తప్పకుండా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంత ప్రకారం వాళ్ళు వెళతారు. ఎన్నిసార్లు అయిన ఓడిపోయిన ఇంతేలా కమ్యూనిస్టులు ఎప్పటి నుంచి సార్? ఏదో త్రిపురలో, పశ్చిమ బెంగాల్లో మొన్నటి వరకు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉందో వాటమి గెలుపు అనేది వాళ్ళకి అప్రస్తుతం. మన సిద్ధాంతపరంగా మనం వెళుతున్నామా లేదా అనేది వాళ్ళు చూడండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒక సిద్ధాంతం పేదలకు, ఎందుకంటే రాజ్యాంగంలో కూడా రాశారు జాతీయ సంపద మొత్తం అట్టడుగు వర్గాలకు కూడా చేరాలి, అడుగు వర్గాలకు కూడా చేరాలి. మాట్లాడితే సోమరులు చేస్తున్నాం. ఇంకొక మాట అంటారు మీరు, ఏ తమ్ముళ్ళు మూల కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కిద్ది బటన్. సార్ నేను ఒక ఎడ్యుకేటెడ్ సార్, నేను ఒక లెక్చరర్ని, రిటైర్డ్ అయ్యాను, ఒక గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. అసలు ఆ మాటల గురించి డీప్గా వెళదామా? మీరు పెద్దవాళ్ళు, మీ వయసుకి నా వయసుకి చాలదు. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు? ఏంటి సార్ మీరు అన్నది ఏంటి? ఎంత చక్కగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. గల్లాపెట్టు చూస్తే, ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందా? ఆ ఆర్థిక విధానాలు, సంపాదన ఎలాగా, లాభం ఎలాగా, ఎలా ఇన్కమ్ రావాలని చెవులో చెప్పమంటారా? మీకు తెలియదా సార్? అంటే అధికార కాంక్ష, సిద్ధాంతాన్ని పక్కన పెట్టడమే. 10 పార్టీలు, 6 పార్టీలు, 7 పార్టీలు కలుస్తున్నాయంటే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ప్రధానంగా కూటమి. ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా సరే అధికార కాంక్ష మాత్రమే. దీన్ని కాదనలేని, ఎవరూ కాదనలేని నగ్న సత్యం. ఎందుకంటారా? ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంత ప్రకారం కాకుండా లేదు మీరు నేను మనందరం కలుద్దాం, మనకు కావాల్సింది కేవలం అధికారమే. ఎంత దారుణం సార్, ఎంత అన్యాయం. ఇక వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చింది, బ్రహ్మాండంగా ఎదుర్కొన్నాడు మహానుభావుడు. అవినీతి మరక అంటని అసలైన వాజ్పేయి గారు మొట్టమొదటిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి అద్భుత ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రిగా కూడా చేశారు, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు. మంచిది సార్. ఏమైనా అలాంటి అద్భుతం కలిగిన, అలాంటి అద్భుతంగా ప్రసంగించగలిగిన, అలాంటి అద్భుత మేధా సంపత్తి కలిగిన మన దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు మోడీ గారిని తిట్టకుండా, నేను ఆ తిట్లు రిపీట్ చేస్తే మీరు లేక మీ పార్టీ వాళ్ళు లేక ఫలానా వాళ్ళు కొంత టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అయినా హైదరాబాదులో బేగంపేట విమానాశ్రయంలో దిగి వెంటనే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మనసులో ఉండదా సార్? అది పిఎం గారికి మనసులో ఉండదా? ఇవాళ ప్రపంచంలో నిన్ను మించిన వారు లేరు. అబ్బా, ఉత్తమ పిఎం కావచ్చు, ఆయన పనితనం అలా ఉండొచ్చు, మేము దానికి కాదనం. మేమనేది కేవలం మీ గురించి, మీ ఏ ఎండకు ఆ గొడుగు, ఏ పరిస్థితులకు ఆ పరిస్థితి. చక్కగా ఏమండి, రాహుల్ ఏ మొహం పెట్టుకొని వస్తాడు ఆంధ్రప్రదేశ్? అదే కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కదా సార్. అసలు ఆయనది ఏ మొహమో నాకు తెలియదు సార్. మరి ఇక దానిలో మీరు అర్థం చేసుకోండి. అయ్యా, రాహుల్ గారు ఏం ముఖం పెట్టుకొని వచ్చారో, రాహుల్ గారితో ఏ విధంగా పెట్టుకున్నారో మరి మాకైతే తెలియదు. పాపం అక్కడ వాళ్ళు అప్పుడు పోయారు, మీరు పోయారు, అన్నీ పోయినాయి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, అయినా ఏదో ఉందన్నట్టుగా. దయచేసి
మీరు చెప్పినవి కొన్నైనా ముఖ్యంగా పేద ప్రజలకి మీరు చేస్తానన్న పథకాలు కానీ పేద ప్రజలకి ఏ విధంగా పెన్షన్లు కానీ ఇస్తానన్నారో అవి దయచేసి ఇవ్వడానికి మీరు ముందుకు రండి. ఆర్థిక స్తోమతని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని రండి.